నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్ఐఆర్ ప్రతిష్టంభన నెలకొంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకు వెళ్లి ఓట్ చోర్ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తి చేసినా లోక్సభలో ఇండియా కూటమి ఎంపీలు పట్టు వీడలేదు. దీంతో తొలుత సభ 12 గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో తన ఛాంబర్లో భేటీ అయ్యారు స్పీకర్ ఓం బిర్లా. సభ కార్యకలాపాలకు అడ్డుపడొద్దని కోరారు. నిర్ణీత ఎజెండా ప్రకారం ముందుకు వెళదామని సూచించారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. 12 గంటలకు లోక్సభ తిరిగి సమావేశమయ్యాక ఆందోళనలు కొనసాగించారు. దీంతో లోక్సభ 2 గంటల వరకు వాయిదా పడింది. విపక్షాల ఆందోళన పర్వంతో సభను బుధవారానికి వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్. कृपा करके आप क्यों बार बार एसआईआर के बारे में बोल रहे हैं? एसआईआर के ऊपर चर्चा होगा बोला है। ये तरीका जनता पसंद नहीं करती है। आपका तरीका आप सदन नहीं चलाना चाहते हैं, इसीलिए सदन की कार्यवाही कल दिनांक 3 दिसंबर 2025 प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. పార్లమెంటులో ఎస్ఐఆర్ పై చర్చకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చ జరగనుంది. అఖిలపక్ష భేటీలో ఈ మేరకు అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఎస్ఐఆర్ కొనసాగుతుంది. సర్వే పేరిట ఓట్ల చోరీ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని ఆందోళన చేస్తున్నాయి. దీంతో గత 2 రోజులుగా శీతాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్రం విపక్షాల ఫ్లోర్ లీడర్లు స్పీకర్ సమక్షంలో సమావేశమై చర్చించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎస్ఐఆర్ పై చర్చించాలని నిర్ణయించారు. డిసెంబర్ 10న లోక్సభలో దీనిపై చర్చ జరగనుంది. ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. సంచార్ సాథీ యాప్ పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మొబైల్స్ లో ఈ యాప్ తప్పనిసరి కాదని, ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇది కేవలం సైబర్ సెక్యూరిటీకి ఉద్దేశించిన యాప్ మాత్రమేనని తెలిపింది. ఫోన్స్ లో సంచార్ సాథీ యాప్ ను ప్రీ ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై వివరణ ఇచ్చారు. సంచార్ సాథీ యాప్ యూజర్స్ భద్రత కోసమేనని తెలిపారు. ఇష్టం లేకుంటే డిలీట్ చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టతనిచ్చారు. ये कस्टमर प्रोटेक्शन की बात है और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूं. आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे. आप कोई मैंडेटरी नहीं है. आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो, तो रजिस्टर मत करो. पर हर व्यक्ति को देश में नहीं मालूम कि मुझे फ्रॉड से प्रोटेक्ट करने के लिए, मुझे चोरी से प्रोटेक्ट करने के लिए ये ऐप है. సంచార్ సాథీ యాప్ను మొబైల్స్లో ఫ్రీ ఇన్స్టాల్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను యాపిల్ సంస్థ తిరస్కరించింది. గోప్యత, భద్రత అంశాలను కారణంగా పేర్కొంది. కేంద్ర టెలికాం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఫ్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫోన్ వాడకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ పనిచేయాలి. ఫోన్ నుంచి ఈ సంచార్ సాథీ యాప్ను తొలగించే వీలుండకూడదు. ఇది తమ ప్రైవసీ పాలసీకి విరుద్ధమని యాపిల్ సంస్థ పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడా తాము ఇలాంటి నిబంధనలు అమలు చేయడం లేదని తెలిపింది. దీనిపై కేంద్రానికి సమాచారం ఇవ్వనున్నట్టు యాపిల్ సంస్థ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. హిందువుల్లో ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి మొక్కుతారు, భగవంతుడి మీద ఏకాభిప్రాయం లేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ దేవుళ్ల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా, జనతా పార్టీ లాగా, మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే. ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండరా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండరు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు.
ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు. ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క రోజులోనే 2-3 రోజు మీరు గ్యాప్లోనే చాలా మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ కూడా కాంట్రవర్సీగా ఉన్నాయి. చాలా అంటే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారా లేకుంటే ఏదైనా కారణాలు నాకైతే తెలియదు. కానీ ఎన్ని దేవుళ్ళు ఉన్నారు హిందువులకు? అంతమంది దేవుళ్ళు అవసరమా? ఓన్లీ వన్ మ్యాన్ వన్ గాడ్ ఉన్నారు. అసలు దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ అన్మ్యారీడ్ హనుమాన్. అంటే హనుమాన్ మీద కూడా ఆయన పెళ్లి చేసుకుంటేది, పెళ్లి చేసుకోకపోతే ఏంది? నీకైతే పెళ్ళేది కదా. హనుమంతుడికి ఇప్పుడు ఈ సమయంలో ఆయన పెళ్లి కాలేదని జనం చెప్పాలా? నువ్వు మాకు తెలియదా? అసలు పేరు తీసుకోవాల్సిన అవసరం ఏంది నీకు? అవసరము ఎందుకు? ఈ విధంగా ఈ హిందూ దేవతల్ని ఎందుకు అవమానపరుస్తూ ఉన్నారు? మాట్లాడితేనే మతం అంటారు, మళ్ళీ మీ మతం బాధలు అంటారు. మతాన్ని రెచ్చగొడుతుంది మీరు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూస్థాపితం అవుతుంది. ఈ యొక్క తెలంగాణలో ప్రజలు మర్చిపోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోందన్నారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. వ్యక్తిగత లబ్ధి, అవినీతి ఆలోచనలతో చంద్రబాబు దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాటన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వారి ద్వారా వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం యావత్తు కూడా ఎక్కడ కూడా విద్యా వైద్యం అనేది ప్రభుత్వ తాలూకా పర్యవేక్షణలో ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రైవేటు పూర్తిగా కూడా ఎక్కడ కూడా లేవు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఏపీ తెలంగాణల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. కోనసీమకు దిష్టి తాకిందని మాట్లాడటం సబబు కాదన్నారు. భౌగోళికంగా విడిపోయిన తెలుగు ప్రజల మధ్య ప్రేమాభిమానాలు తగ్గలేదన్నారు. సరైనవి కావు, కోనసీమ మీద కన్నుబడిందని, దిష్టి అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇరు రాష్ట్రాల అభివృద్ధి పథంలో నడవాలి. యావత్ దేశంలో మేటి రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరుకున్న వ్యక్తులు తెలంగాణ వాళ్ళం. పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గల పదవిలో ఉండి వారు అలా మాట్లాడడం అనేది సబబు కాదు. వారు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు, పవన్, లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ విమానాల్లో తిరుగుతున్న ఖర్చు ఎవరు పెడుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రజాధనం ఖర్చు చేయడం లేదని చెప్తున్న బాబు, లోకేష్, పవన్ తిరిగే విమానాల ఖర్చు ఎవరు పెడుతున్నారని ప్రశ్నించారు. మాట్లాడుతున్నారు ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానాల్లో తిరుగుతున్నాడని. నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? లోకేష్ గారి. అమరావతి రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణ చేపడుతోంది కూటమి సర్కార్. 7 గ్రామాల్లో ప్రభుత్వ భూములు కాకుండా 16,666 ఎకరాల సమీకరణ చేపట్టనుంది. భూ సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగించింది. అమరావతి మండలంలో 4 గ్రామాలు, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది. అప్పులు, గొప్పలు, అబద్ధాలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి కన్నబాబు. భూములను చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని అన్నారు. 18 నెలల్లో 2,51,000 కోట్ల అప్పులు చేశారన్నారు. విశాఖలో ఎకరం భూమిని 99 పైసలకే కార్పొరేటర్లకు కట్టబెట్టారన్నారు. ఇప్పుడు ఏంటి రాష్ట్రంలో జరుగుతుంది అని అంటే ఎవరన్నా అడిగితే అప్పులు, గొప్పలు, అబద్ధాలు, ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఒకటి అబద్ధాలు, చెప్పిన అబద్ధం చెప్పకుండా
ప్రచారం చేసుకుంటూ పోతారు. చిత్రం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చి 538 రోజులు అయింది, ఇంచుమించుగా 18 నెలల కాలం. ఈ 18 నెలల కాలంలో ఈయన చేసిన అప్పులు ఎంతంటే 2,51,131 కోట్లు. పేదలకి సాయం చేద్దామని మనసు లేక కార్పొరేట్లకి సాయం చేయాలనే మనసు వచ్చి, ఆయన మనసంతా కార్పొరేట్లే ఉంటారు. ఇప్పుడే కదా ఎప్పుడు పెట్టుబడిదారుల పక్షాన్ని నిలబడడం అనేది ఏ రాజనీతి అని అడుగుతున్నాం మేము. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక అరటి పండు ₹10. చివరికి రైతులు ఏ స్థితికి వచ్చేసిందంటే ఒక అరటి పండు ₹10. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఇచ్చిన ఎకరం భూమి 99 పైసలు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు మళ్లీ రోడ్డెక్కారు. గుడిపాల తాజా మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎత్త రైతులు నిరసనకు దిగారు. 6 నెలలుగా మామిడి రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన బాటపట్టారు. కిలో మామిడికి ₹8 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ₹4 మాత్రమే ఇస్తామని జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కిలో మామిడికి ₹8 చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. అరటికి గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర చేపట్టారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో క్షేత్రస్థాయిలో అరటి పంటలను బుగ్గన పరిశీలించారు. అనంతరం హుసేనాపురం నుంచి డి రంగాపురం వరకు ఆయన పాదయాత్ర చేపట్టారు. ప్యాపిలి మండలంలో దాదాపు 4,000 ఎకరాల్లో రైతులు అరటి సాగు చేస్తూ ఉండగా గిట్టుబాటు ధర లేక గెలలను పొలాల్లోనే వదిలేస్తున్నారు రైతులు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు మద్దతు ధర 2,400 ప్రకటించిన ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ఇంతవరకు కొన్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా నందిని పందిని చేయగలదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. అబద్ధాలు చెప్పడంలో వాళ్లు ఘనాపార్టీలని ఎద్దేవా చేశారు. పివి సునీల్ కుమార్ ఐఏఎస్ రూల్స్ కి వ్యతిరేకంగా మాట్లాడారని, విధుల నుంచి తొలగించాలని రఘురామకృష్ణరాజు లేఖ రాశారన్నారు. ఎన్నో నీతులు చెప్తున్న రఘురామకృష్ణరాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే ముందు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలీదా అని నిలదీశారు. నిమ్మల జాతులకు అధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. సో అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నిమ్మల జాతులకి అధికారం రావటం అవసరం అనేటువంటి ఒక్క భావజాలంతో ఆయన చెప్పటం రఘురామకృష్ణరాజు గారికి నచ్చల. చట్టం మీ ఒక్కళ్ళకే తెలుసా? చట్టాలు మీ ఒక్కళ్ళకే అమలవుతాయా? చట్టాలు మీ ఒక్కళ్ళ కోసమే రాశారా? రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కిన దగ్గర నుంచి నిద్ర లేదు, నీళ్లు లేవు, రాష్ట్రానికి నిధులు లేవు. రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మొదలు పెడితే మీకు ఇక రాత్రుల్లో నిద్రలు కూడా ఉండవు. కూటమి పాలనలో తాడిపత్రలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకరంగా మారాయన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజకీయాలు ఆపాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. విచ్చలవిడిగా గంజాయి, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి. ఇప్పటికీ తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూనే ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే నిత్యము దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన కానీ సానుభూతి పరులపైన నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాలంటే తిరిగి కౌంటర్ కేసులు పెడతారు అనే భయం కూడా కేసు పెట్టేవాడు పోయినా కూడా వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చినారు. అంతేకాదు దీనికన్నిటికి కూడా తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలే దీనికి మూలం. స్టేషన్ సమీపంలోనే మటకా, గ్యాంగ్లింగ్, గంజాయి, 10th క్లాస్ పిల్లలు కూడా స్కూళ్ళల్లో కూడా గంజాయి అనేది దొరుకుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి తాడిపత్రిలో ఎప్పుడు కూడా లేదు. ఉద్యమకారుడు సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా ఆ పార్టీ నేతలు నెల్లూరు జిల్లా బంద్ ను చేపట్టారు. నెల్లూరు గాంధీ బొమ్మ సర్కిల్, చెక్ పోస్ట్, విఆర్సీ సర్కిల్లో నిరసన చేపట్టారు. వాహనాలను అడ్డుకున్నారు కమ్యూనిస్టు నేతలు. దీంతో ఆందోళనకు దిగిన కమ్యూనిస్టులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సైతం బంద్ నిర్వహించారు.
ఓకే. పెంచలయ్య హత్యను నిరసిస్తూ విజయవాడలో విద్యార్థి యువజన మహిళా సంఘాల నేతలు ధర్నాకు దిగారు. పెంచలయ్య మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి విష సంస్కృతి పెరిగిందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో సర్కారు విఫలమైందని విమర్శించారు. పెంచలయ్య కుటుంబాన్ని కూటమి సర్కార్ ఆదుకోవాలని నినదించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉద్యమకారుడు పెంచలయ్యను దారుణంగా హత్య చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. కామాక్షి టీడీపీ నేత కాకపోతే అంత ధైర్యంగా ఇంట్లో గంజాయి నిల్వ చేస్తోందని ప్రశ్నించారు. ఎవరన్నా ఈరోజు రాష్ట్రంలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, నెల్లూరు నగరంలో కానీ తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తప్ప, తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో వ్యాపారాలు వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే అయి ఉంటే 25 కేజీల గంజాయి ఇంట్లో పెట్టుకొని అమ్మేటువంటి ధైర్యం ఉండేదా? ఇది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు 25 కేజీల గంజాయి ఎక్కడ ఉంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కదా, ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా. ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు జూనియర్ల మధ్య గొడవ జరిగింది. కొంతకాలంగా థర్డ్ ఇయర్ విద్యార్థులు 2వ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్లు 15 మంది కలిసి తమను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్లు. బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలో నిరసన తెలిపారు జూనియర్లు. ఫ్రెషర్స్ డే నిర్వహణకు సంబంధించి గొడవ చెలరేగిందని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు. సాధారణంగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు, సెక్యూరిటీ గార్డులు గేట్ వద్ద కాపలా కాస్తారు. కానీ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డే డాక్టర్ అవతారం ఎత్తాడు. పోస్ట్ మార్టం చేసిన మృతదేహాలకు కుట్లు వేయటం, గాయాలతో వచ్చిన రోగులకు చికిత్స చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. గేటు బయట కాపలా కాయాల్సిన గార్డ్ వైద్యం చేస్తూ ఉండటంతో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు. సెక్యూరిటీ గార్డ్ ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రేణిగుంట ఎయిర్పోర్టుపై గాల్లో ఇండిగో ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. ఎయిర్పోర్టు చుట్టూ దట్టమైన పొగమంచు అలుముకోవడంతో వాతావరణం అనుకూలించక విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. దిత్వా తుఫానుతో మబ్బులు కమ్ముకున్నాయి. ఇండిగో విమానంలో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ మెట్రో భద్రతా విభాగాల్లో ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం చోటు కల్పించింది. మెట్రో స్టేషన్లలో భద్రతను పర్యవేక్షించనున్న 20 మంది ట్రాన్స్జెండర్లు ఇవాల్టి నుంచి విధుల్లో నిర్వర్తించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమకు గౌరవప్రదమైన స్థానం కల్పించడం సంతోషంగా ఉందంటున్నారు ట్రాన్స్జెండర్లు. కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామ సమీపంలో చిరుత కనిపించింది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డికి వెళుతున్న బస్ ప్రయాణికులకు మసక చీకట్లో కంటపడింది. దీంతో బస్సులో పలువురు తమ సెల్ ఫోన్స్ లో చిరుత దృశ్యాలను బంధించారు. కాగా విషయం తెలుసుకున్న కొట్టాల గ్రామంతో పాటు ఇరుగు పొరుగు పల్లెల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీవారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలను సామాన్య భక్తులకు దూరం చేస్తోంది టీటీడీ. మొదటి 3 రోజులు టోకెన్లు ఉంటేనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ డిప్లో ఎంపికైన వారికే ఆన్లైన్లో టోకెన్లు కేటాయించారు. డిసెంబర్ 30, 31, జనవరి 1న ఈ డిప్లో ఎంపికైన భక్తులకే దర్శనాలు కల్పించారు. మిగిలిన 7 రోజులు జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం యథాతథంగా ఉంటుంది. 1,80,000 టోకెన్ల కోసం 24 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. జాతీయ వార్తలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం పేరు మార్చింది. ఇకపై పీఎంఓ సేవా తీర్థ్గా పిలువనున్నారు.
దశాబ్దాలుగా సౌత్ బ్లాక్ లో పీఎంఓ నుంచి ప్రధానులు విధులు నిర్వహిస్తూ ఉండగా ఆ కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ లోకి మార్చనున్నారు. వాయుభవన్ కు పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ 1 లో ఒక భవనాన్ని సేవా తీర్థ్ 1 గా పిలువనున్నారు. దానిలో పీఎంఓ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పదవిపై సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే డీకే శివకుమార్ అప్పుడు సీఎం అవుతారని చెప్పారు. డీకే నివాసంలో బ్రేక్ఫాస్ట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య ఈ కామెంట్స్ చేశారు. Myself and DK Shivakumar, we are united. We will unitedly run the government. In the future also, we will run the government unitedly. High-command ಹೇಳದಲ್ಲ. ఫోన్లో సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేసేలా కేంద్రం తీసుకువచ్చిన సిమ్ బైండింగ్ నిబంధనలపై బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ అంశంపై భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపాలని కోరింది. ఇతర దేశాల నుంచి సైబర్ నేరాలను జరగకుండా నివారించాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకువచ్చినప్పటికీ అధికార పరిధి, వినియోగదారులపై ప్రభావం, రిస్క్ వంటి అంశాలను టెలికాం సైబర్ భద్రతా నియమాలు విస్మరించాయని తెలిపింది. మెటా, గూగుల్ వంటి ప్రముఖ టెక్నాలజీ సంస్థలకు BIF ప్రాతినిధ్యం వహిస్తోంది. మెసేజింగ్ యాప్స్ కు సిమ్ కార్డు లింకప్ తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఫోన్లో సిమ్ కార్డు లేకపోతే యాప్ సేవలు వాటంతటా అవే ఆగిపోతాయని స్పష్టం చేసింది. వెబ్లో లాగిన్ అయిన తర్వాత ప్రతి 6 గంటలకు లాగౌట్ అయ్యేలా చూడాలని సూచించింది. ఆదేశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని BIF ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణ పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా మార్గదర్శకాలు జారీ చేయడం తీవ్ర నిరాశకు గురి చేసిందని వెల్లడించింది. మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. PLGA బెటాలియన్ కమాండర్ బాడ్సే దేవా తొలగిపోయినట్టు ఛత్తీస్గఢ్లో ప్రచారం జరుగుతుంది. కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. బాడ్సే దేవా వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతూ ఉండడంతో వారి బాటలోనే దేవా లొంగిపోయారన్న ప్రచారం జరుగుతుంది. శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుఫాన్ ప్రస్తుతం తమిళనాడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దిత్వా కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై, మదురై వంటి ప్రధాన నగరాల్లో వర్షాలకి చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. వర్షపు నీరు నిలిచిపోవడంతో సబ్వేలు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో ఆయన సోదరి ఉజ్మా ఖానుము కలిశారు. ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే ఆయన్ను మానసికంగా వేధిస్తున్నట్టు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైలులో భేటీకి అనుమతిచ్చారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వరుసగా 2వ రోజు నష్టాలు తప్పలేదు. రూపాయి విలువ బలహీనపడ్డం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సెంటిమెంట్కు దెబ్బతీశాయి. సెన్సెక్స్ 503 పాయింట్ల నష్టంతో 85,138 వద్ద ముగియగా నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 26,000 పాయింట్ల వద్ద స్థిరపడింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గి వినియోగదారులకు కొంతవరకు ఊరటనిచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 610 రూపాయలు తగ్గి 1,29,870 రూపాయలకు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 550 రూపాయలు తగ్గి 1,19,050 రూపాయలకు చేరింది. ధరల తగ్గుదల వల్ల పూజలు, వేడుకలు, పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకునేవారు మార్కెట్పై దృష్టి పెట్టడం ప్రారంభించారు. ఇక వెండి ధరలు కూడా ఒకేసారి భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే బంగారంతో పోలిస్తే వెండి మార్కెట్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర 1,96,000గా ఉంది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. గాయం నుంచి కోలుకొని బ్యాట్ అందుకున్న టీ20 ప్రపంచ కప్ హీరో హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దంచేశాడు. వస్తూనే మెరుపు హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు బరోడా స్టార్. ఫిట్నెస్ సాధించిన హార్దిక్ పంజాబ్పై చితకొట్టాడు. కేవలం 42 బంతుల్లోనే 77 పరుగులతో రెచ్చిపోయిన ఈ ఆల్రౌండర్ టీమిండియా పునరాగమనానికి తాను సిద్ధమేనని చాటుకున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్లో ఆడటం ఖాయమనిపిస్తోంది. 2 నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగిన పాండ్యా తొలి మ్యాచ్లోనే అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.